నా పేరు వంశీ. సో వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ బ్లాక్ ప్రింటింగ్ పెడనా. సో మనకి అన్ని తెలుసు, అన్ని కంట్రీస్లో మనం చూసినది వాళ్ళ డిఫరెంట్ స్కిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఏదైతే కెమికల్స్ అయితే యూజ్ చేస్తారో డైయింగ్కి కానీ ప్రింటింగ్కి కానీ, అవి ఏమైతే అంటే చాలా వరకు వాళ్ళకి స్కిన్కి చాలా డిసీజ్ అనేది వస్తాయి కెమికల్స్ యూజ్ చేసినప్పుడు. బట్ మెయిన్ ఏంటంటే 100% న్యాచురల్ డైస్, కంప్లీట్లీ 100% న్యాచురల్ డైస్. అండ్ యార్న్స్, థ్రెడ్స్ అయితే ఏవైతే వీవింగ్లో యూజ్ చేస్తామో 100% ప్యూర్ అన్నట్టు. కెమికల్స్ అనేది ఏది యూజ్ చేయరు. సో ఎలాంటి స్కిన్ డిసీజ్ అనేది ఏది ఉండదు. అండ్ ఎవ్రీథింగ్ బ్లాగ్స్ కానీ డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ హ్యాండ్ మేడ్, ప్రాపర్ హ్యాండ్ మేడ్. మీరు ఇప్పుడు దాకా చూశారు కదా, టోటల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పీపుల్స్తో జరుగుతుంది, హ్యాండ్ మేడ్. ఎలాంటి ప్రింట్స్ అనేది ఎలాంటి యూజ్ చేయరు. మనం ఇంతకుముందు ఏదైనా వేరే డిజైన్ స్టైల్స్లో చూస్తుంటే మోస్ట్ ఆఫ్ వాళ్ళు ప్రింట్స్ అనేది డిజిటల్ అనేది యూజ్ చేస్తారు. న్యాచురల్ డైస్ ఇలాంటివి రేర్, చాలా రేర్ విలేజ్, ఓన్లీ నార్మల్ విలేజ్ లో చేస్తారు. ఇది కూడా చాలా వరకు మనం చెప్పొచ్చు అంతరించిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద న్యూ జనరేషన్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మనీ, ఇన్కమ్ ఎక్కువ అనేది రావాలి అండ్ ఈజీ వర్క్ అనేది కావాలంటారు. దీంట్లో లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనేది పెట్టాలి. సో అది న్యూ జనరేషన్ ఎవరు చూస్తలేరు. ఓన్లీ ఓల్డ్ జనరేషన్ ఎవరైతే ఫోర్ ఫాదర్స్ నుండి చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అక్కడక్కడ స్మాల్ విలేజెస్లో. చూడండి నార్మల్ వీవింగ్ కానీ బ్లాక్ ప్రింటింగ్ కానీ మోస్ట్లీ 30 members 40 members కంటే ఎక్కువ మనం చూడలేము. వేరే అదర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా చూడండి, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ దాంట్లో ఉంటుంది, హై ఇన్కమ్ వస్తుంది. చూడండి ఇక్కడ నార్మల్ లో పీపుల్. సో ఈ నెక్స్ట్ జనరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. లాట్ ఆఫ్ ఫుడ్, క్లాతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. సో చూడండి ఎవ్రీథింగ్ న్యాచురల్ డైట్, కంప్లీట్లీ మెటీరియల్ వచ్చి న్యాచురల్ డైట్. అండ్ ఎవ్రీ బ్లాగ్ ఇంటిగ్రేట్ ఉంటుంది, ప్రతి ఒక్క డిజైన్ ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఏంటంటే మేము మోస్ట్లీ డిజైన్ అనేది రిపీట్ కాకుండా చూస్తాం చాలా మటుకు.